అంశం ఏంటంటే చెప్పండి, నీవు ఏమి దేవుణ్ణి అడగాలనుకుంటున్నావు? ఏం అడగాలనుకుంటున్నావు? ఒకటి, ఏం అడగాలనుకుంటున్నావు? నేను మొత్తం 3 పాయింట్లు చెప్తాను. దేవుణ్ణి అడిగేటప్పుడు ఎవరిని అడగాలి ఫస్ట్. రెండో పాయింట్ ఏంటంటే ఏమైనా అడగాలి. మూడో పాయింట్ ఏంటంటే ఎలా అడగాలి. ఈ 3 పాయింట్లు ఈరోజు మీతో నేను చెప్పబోతూ ఉన్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి అడిగేటప్పుడు ఏం అడుగుతూ ఉన్నావు? ఏమి లేదా ఎవరిని అడుగుతూ ఉన్నావు? ఇప్పుడు ఒక సందర్భం చెప్తాను. చిన్నగా దేవుని దగ్గరికి వచ్చి, అమ్మా నీకేం కావాలి కోరుకో అన్నాడు అనుకో, నువ్వేం చెప్తావు? చాలా మంది కోరుకునేది ఏంటంటే నాకు కాస్త డబ్బు, బంగారం కావాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నా పిల్లలకి పెళ్ళి అయిపోతే చాలు, నా భవిష్యత్తుకి కావలసిన డబ్బు ఉంటే చాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, అవునా కదా? కానీ దేవుడే నీకు కనిపించి మాట్లాడితే మనం ఏం అడగాలంటే, ప్రభువా నీతో నేను ఉండాలి. లేదా ఆ దొంగ అడిగినట్లు, సిలువలో మరణించినప్పుడు ఆ దొంగ అడిగినట్లు నన్ను పరలోకంలో జ్ఞాపకం చేసుకో అంటే దేవుని కుడి పరవశం ఉన్నాడా లేదు దొంగ? అవునా కదా? అవునా? కానీ దేవుణ్ణి కనబడి అడిగితే ఇది చెప్పు, కానీ నువ్వు ఏడు చెప్తావు? బంగారం కావాలి ప్రభువా, డబ్బు కావాలి నాయన, ఇంకేదేదో కావాలని అడుగుతావు. ఈ లోకంలో భౌతిక సంబంధమైన అడక్కో, వేస్ట్, వృధా. భౌతిక సంబంధమైన నువ్వు అడిగినను అడగకపోయినను ఆయన ఇచ్చే దేవుడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. భౌతిక సంబంధమైనవి నువ్వు అడిగినా అడగకపోయినా ఇచ్చే దేవుడు ఆయన. ఎందుకంటే నువ్వు బ్రతకాలిగా, నువ్వు తినాలిగా, నువ్వు జీవించాలి కదా, నువ్వు చక్కగా ఉండాలి కదా. కాబట్టి భౌతిక సంబంధమైనవి ఏంటి? అడిగినాను అడగకపోయినాను ఇచ్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భౌతిక సంబంధమైన అడిగినా అడగకపోయినా ఇచ్చే దేవుడు కాబట్టి నువ్వు దాన్ని అడగక్కర్లేదు, దాన్ని అడగక్కర్లేదు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. త్వరగా బైబిల్ తెరవాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేవుని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. హల్లెలూయా, హల్లెలూయా. నా నామముని ఏమి అడుగుతారో, నా నామముని ఏమి అడుగుతారో అది ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఎవరి నామమును? నామము అనగా, నామము అంటే ఏంటిది? నామము అంటే పేరు, అవును కదా? నామకరణము అంటారు. అంటే నామం అంటే ఏంటి? పేరు. ఏ పేరును బట్టి ప్రార్థన చేయాలి మనం? యేసు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. యేసు నామమును బట్టి ప్రార్థన చేస్తే నువ్వు ఏమైతే అడుగుతూ ఉన్నావు, నా నామమును ఏదైతే మీరు అడుగుతారో అది నిశ్చయంగా మీకు నేను ఇచ్చాను. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. మనం ఏది అడిగితే అది ఆయన ఇవ్వడానికి శక్తిమంతుడు, సమర్థుడు. మరి నువ్వు పొందుకోవడానికి శక్తివంతురాలుగా ఉన్నావా? లేకపోతే నువ్వు పొందుకోవడానికి ఆ అధికారాన్ని ప్రభు దగ్గర నువ్వు పొందుకున్నావా? ఆయన ఏదైనా ఇవ్వగలడు. ప్రపంచంలో ఏదైనా ఆయన ఇవ్వగలడు. ఆయన నీకు అసాధ్యమేమో కానీ ఆయనకి అసాధ్యం కానే
సమస్తము సాధ్యమే. ఆమేన్ చెప్పు. ఆయన ఏదైనా ఇవ్వగలడు నీకు. మరి ఏమైనా ఇవ్వగలిగిన దేవుణ్ణి నువ్వు హృదయపూర్వకంగా ఎందుకు అడగలేకపోతున్నావు? కొంతమంది అడుగుతారు, యేసయ్యా చానాళ్ళ నుంచి అడుగుతున్నాను, ఏంటి చానాళ్ళ నుంచి అడుగుతున్నాను, నాకు ఒక చక్కని గృహం ఇమ్మని. నేను ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? నాలో లోపమేటి, నాలో తప్పేటి, నాలో పొరపాటేటి నాకు చూపించు. ఏమని అడుగుతారు? అడుగుతారు. కానీ అది చాలా రాంగ్ అండి. అది చాలా రాంగ్. ఎందుకు చెప్పమంటారా? ఇప్పుడు ఒక 10 రూపాయలు లేదా ఒక 1000 రూపాయలు అప్పుకి ఒక దగ్గరికి వెళ్ళావు నువ్వు. 1000 రూపాయలు అప్పుకి ఒక దగ్గరికి వెళ్ళావు. అమ్మా ఏమని పిలుస్తావు? మొదట ఏమని పిలుస్తావు? ఏమని పిలిస్తే చెప్ప? అమ్మా రేపు ఇచ్చేస్తాను ఇవ్వ. ఎంత గుణవంతురాలు, నీ అంత గుణవంతురాలు ఆ క్షేమంలో ఎవరు ఉండరు. అవునా కాదు? నీ అంత గుణవంతురాల్లో ఎవరు కనబడరు ఆ క్షణాన్ని. ఎందుకో తెలుసా? అంత లోబడిపోయి అడుగుతావు, అంత తగ్గించుకొని అడుగుతావు, అంత దీనస్థితిలో నేను ఒక్కదాన్నే ఉన్నాను అన్నట్టు అడుగుతావు. అవునా? ఎలాగ అడుగుతావు? అమ్మా నా పరిస్థితి ఎలా ఉంది, నా బాధ ఎలాగ ఉంది, నా సమస్య ఎలాగ ఉంది, అందుకే కదమ్మా నిన్ను అడుగుతున్నా. అవునా? నోరు ఎలాగ వస్తుంది? పెద్దగా వస్తుందా? చాలా చిన్నగా మాట్లాడుతావా? చిన్నగా వస్తుంది. అవునా? నోరు ఎలాగ వస్తుంది? చిన్నగా వస్తుంది. అమ్మా అమ్మా. లేదా ఒకవేళ బాబాయ్ అయిన వాళ్ళైతే బాబాయ్, మా అయిన వాళ్ళైతే మామయ్య గారు, అన్నయ్య అయిన అన్నయ్య గారు, చెల్లి అయిన అయితే చెల్లి గారు. ఎంత స్వీట్ గా వస్తుందో, ఎంత చక్కగా వస్తుందో. ఎప్పుడు మరి ప్రార్థన ఎందుకు రాదు నీకు? ఎందుకు రాదు ప్రార్థన? యేసయ్యా గొప్ప దేవుడా, ఓ శక్తిమంతుడా, నాకు ఇచ్చేయి. ఏడిది ఇచ్చేయాలి, నాకు ఇచ్చేయి. ఏడిది వస్తాడు? నీ ప్రార్థనలో తగ్గింపు ఉండాలి. ఆమేన్ చెప్పు. ఎలాగడగల తెలుసా? ఒక అప్పుకి వెళ్తే అప్పు మీద ఉన్న ధ్యాస ప్రభు మీద లేదు నీకు. నాకేం తెలియదు, నువ్వు లేకపోతే నా జీవితం లేదు, నువ్వంటూ లేకపోతే నా బ్రతుకు లేదు, నువ్వంటూ లేకపోతే నా జీవితమే లేదు. ప్రభువా నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు సాయం చేయగలుగుతారు? నువ్వు తప్ప నన్ను ఎవరు ఆదుకోగలుగుతారు? నువ్వు తప్ప నన్ను ఎవరో ప్రేమించగలుగుతారు? నీవే విజృంభిస్తే, నీవే నన్ను మర్చిపోతే, నీవే నన్ను విడిచిపోతే నన్ను ఎవ్వరు ప్రేమించరు అని ఒక్కసారి కన్నీరు కాచి ప్రార్థన చేశారు. ఎందుకు జరగదా కార్యం? ఆమేన్. హల్లెలూయా. ఎందుకు జరగదా కార్యం అంటే నువ్వు ఎక్కడెలా అడుగుతావో సంతలో అడిగినట్టు అడుగుతావు. ఎక్కడ సంతలో అడిగినట్టు అడుగుతావు. కూరగాయలు బేరగడతా, కూరగాయలు మాట్లాడుతూ చూడు, అది తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తా ఎక్కడ ప్రార్థన కదా. మరి నీకేమొస్తుంది సమాధానం? నీకేమొస్తుంది సమాధానం? సంతలో బేరమాడినట్లు నువ్వు ఇక్కడికి వచ్చి ప్రభు దగ్గర అడిగితే రాదుగాక రాదు. వస్తుందా? వస్తుందా? కానీ నమ్మకమైన ప్రార్థన, దీన మనసుగా, దీనుడిగా అడగాలి. ప్రభు నీవు తప్ప నన్ను ఎవ్వరై ఆదరిస్తారు, నీవు తప్ప నన్ను ఎవ్వరై పట్టించుకుంటారు, నీవు తప్ప నాకు వేరే బ్రతుకు లేదయ్యా అని అడగాలి. ఆమేన్ చెప్పు అనే అడగాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. మరొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 21:22. 22. మత్తయి సువార్త. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని
నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినాలి, నా మాటలు దయచేసి వినాలి. ఇక్కడ ఏమని రాయబడిందంటే మళ్ళీ ఒకసారి చదువునా, 21, 22 వచనము. మరియు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, ప్రజలతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మీరు ఏటినైతే అడుగుతున్నారో అది పొందుకున్నామని నమ్మండి అని వాక్యం చెబితే నమ్మకం లేని ప్రార్థన చేస్తారు వీళ్ళు. ఏ ప్రార్థన చేస్తారు? ఏ ప్రార్థన చేస్తారు? తల పైకెత్తండి. నమ్మకము లేని ప్రార్థన చేస్తారు. కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను ఫలానా పని చేయాలనుకుంటున్నా, జరుగుతుందా ప్రభువా? జరిగితే కనుక నాకు చూపించు. ఏంటంటారు? జరిగితే కనుక నాకు చూపించు, నాతో మాట్లాడు. ఎక్కడ చూపిస్తారు తెలిసి ఇది? ఇక అధికారి దగ్గరికి వెళ్ళి అధికారుల దగ్గర కొంతమంది మాట్లాడతారు. జరుగుతుందా? ఇది నిజమా? చదువుకున్న దగ్గర జ్ఞానం కలిగిన మాట మాట్లాడతారు, అలా మాట్లాడతారు దేవుడి దగ్గర. కానీ మనం పొందుకున్నామని ముందు నమ్మేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయగానే మనం పొందుకుంటున్నాము. ఏమన్నా నమ్మాలి? మనం పొందుకుంటున్నామని నమ్మి ప్రార్థన చేయాలి. ప్రార్థనలోనే ప్రార్థన మీద వారికే నమ్మకం ఉండదు, కేసీకే నమ్మకం అవుతుంది. మాకు అంటది, అయ్యా తండ్రి నేను నమ్ముతున్నాను, నన్ను నా భర్తని మార్చేయాలి అంటారు. అంటే ఇక్కడికి వెళ్తాను, తమ్ముడు ఎప్పుడు మారుతాడో ఏమంటారు? ఎప్పుడు మారుతాడో, నా బాధ ఎప్పుడు తీరుతుందో, నా కష్టం ఎప్పుడు తీరుతుందో, ఏంటి బాధ? ఒకసారి ప్రార్థన చేసి నీ ప్రార్థన మీద నీ నమ్మకం ఉంటే ఏదో ఒక రోజు ఆ మనిషి మార్పు చెందుతాడు. ఆ నమ్మకం పెట్టుకొని ప్రార్థన చేయి. అంతేగాని ప్రార్థన చేశాను కానీ మారుతాడా మారడా, మారుతాడా మారడా, ఎప్పటికీ మారడా. నువ్వు ఎప్పుడైతే ఇలాగంటావో సమస్య లేదు, మారిపోతాడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా మారిపోతాడు అంటే. అంతేగాని మారుతాడా మారడా అంటే మారడా. నీ నమ్మకం మీద, నీ ప్రార్థన మీద నీ నమ్మకం లేనప్పుడు ఆయన మారుతాడు. మీరు దేనినైతే అడుగుతున్నారో అవి పొందుకున్నామని నమ్మండి. నమ్మాలి. హల్లెలూయా. నమ్మితే కనుక ఆయన మహిమేంటో అది నమ్మితే కనుక ఆయన మహిమేంటో చూస్తా. లేకపోతే నీకేంటి తెలుస్తుంది మహిమ ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుందా? తెలీదు, ఎప్పటికీ తెలీదు, ఎప్పటికీ తెలీదు. ఆయన గొప్పతనం తెలియాలి అని అంటే నువ్వు నమ్మాలి. ప్రార్థన చేసినావు, నన్ను ఒక స్థాయిలో ఉంచుతావు, నమ్ము. నేను ఒక స్థితిలో ఉంటాను, నమ్ము. నేను ఒక మంచి జీవితాన్ని పొందుకుంటాను, నమ్ము. నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడుగుతున్నావుగా, నువ్వు నమ్ము. నమ్మితే ఆయన మహిమేంటో చూస్తావు. ఆమేన్ చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ప్రార్థనలో నమ్మకం ఉండాలి. ప్రార్థనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఫస్ట్ ఎవరిని అడగాలి అని మూలవాక్యం ఎవరిని అడగాలి అనే విషయాలు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరిని అడగాలి? మొదట దేవుణ్ణి అడగాలి. మనం అడిగిన దానికి సమాధానం వస్తుంది ఖచ్చితంగా అని నమ్మి ప్రార్థన చేయాలి. ఇప్పుడు రెండో మాట, ఏమని అడగాలి? బాగానే ఉంది. ఇప్పుడు ఏమని అడగాలి? ఫస్ట్ ఎవరిని అడగాలనే విషయం చెప్పుకున్నాం. ఎవరిని అడగాలంటే యేసుక్రీస్తు ప్రభువుని అడగాలి. అడిగితే ఆయన ఇచ్చే దేవుడు.
మనం పొందుకోబోతున్నాం. పొందుకున్నది నిజముగా రూఢిగా నమ్మి పొందుకున్నాం. అవునా కాదా? ఇప్పుడు ఏమని అడగాలి అనే మనం విషయానికి వస్తే యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15:7. ఇది చూడండి బైబిల్లో. యోహాను సువార్త 15:7. ఒక నిమిషం ఆగండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మనం చెప్పుకోబోయే మాట ఏంటంటే ఏమి అడగాలి? నీకు ఏది ఇష్టమో అదే అడగాలి. నీకు ఏది ఇష్టమో అదే అడగాలి. నీకు ఏది ఇష్టమో అదే అడగాలి. చెప్పండి మళ్ళీ. ఏది ఇష్టమో అదే అడగాలి. మరి ఇష్టపడి అడుగుతున్నావా, కష్టంగా అడుగుతున్నావా? ఇష్టపడి అడుగుతున్నావా, కష్టంగా అడుగుతున్నావా? కొంతమంది కష్టంగా అడుగుతారు. ప్రభువా యేసయ్యా ఎంత కష్టమో. ఏమి అలా మాట్లాడుతున్నామంటే ఉదయం నుంచి నీకు ఏడు తెలుసు, ఒళ్ళంతా ముప్పు అయిపోయింది, ఇలా నీరసంగా రాకపోతే గంభీరంగా వస్తుందో స్వరం అంటారు. అంటారా? ఎప్పుడు ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాక్టివ్గా ఉండాలి, స్టడీలో ఉండాలి, అటెన్షన్లో నిలబడాలి. ఓకే, దేవుడి దగ్గరికి వచ్చి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం ఎలా పడితే అలా నడిచి, ఎలా పడితే అలా చేయించి, ఎలా పడితే అలా ఉంటే పని చేయదు. హల్లెలూయా. ఎలా పడితే అలా ఉంటే పని చేయదు. దేవుడి దగ్గరికి వచ్చినాక ఎలా ఉండాలంటే స్టడీ ఉండాలి, ఒక మంచి స్టాండర్డ్ కూడా ఉండాలి. భారతదేశం చెప్పినప్పుడు ఎంతమంది అన్నారు ఇట్లా? భారతదేశం నా మాతృభూమి అని పద్యం ఎంతమంది అన్నారు ఇట్లా? విన్నారా? విన్నప్పుడు ఎలా నిలబడాలి? చెయ్యి ఎలా పెట్టాలి? అది కింద దింపితే ఏమవుద్ది? కింద దించమని పడతారు. మళ్ళీ ఎలా నించోవాలి? ఎలా నించోని ఇలా చేయాలి. అవునా? ఇందులో ఏ మాత్రం తప్పు వచ్చినా కాలుకి తప్పు వస్తే కాలు మీద వేస్తాడు, చెయ్యికి తప్పు వస్తే చెయ్యి మీద వేస్తాడు. దేనికి? ఒక 10 నిమిషాలు లేదా 5 నిమిషాలు గీతం కొరకు. అంటే భారతదేశాన్ని అతను గౌరవిస్తున్నప్పుడు మా భారతదేశాన్ని సృష్టించిన సృష్టికర్తని నువ్వు ఎంత ప్రేమించాలి? హల్లెలూయా. అవునా కాదా? ఇష్టంగా అడగాలి, కానీ ఏం చేస్తారు? కష్టంగా అడుగుతారు. కష్టంగా అడిగితే కష్టంగానే ఉంటుంది పరిస్థితి. ఇష్టంగా అడిగితే ఇష్టంగా ఉంటుంది. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు ఇవ్వబడు. ఇష్టమైంది అడుగు, ఏం కావాలి అడుగు. ఏదైనా ఆయన ఇచ్చే దేవుడు. ఆమె చెప్పు, ఏదైనా ఆయన ఇచ్చే దేవుడు, ఎవరైన దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటాడు? ఇచ్చి తృప్తి పరిచే దేవుడు. కానీ దాన్ని పొందుకోవడం మనం రెడీగా ఉన్నామా లేదా? ఆమె చెప్పండి. ఆమె చూడండి, నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయము. నిర్గమాకాండం 16వ అధ్యాయం తీయాలి. 2-4. ఆ అరణ్యంలో ఇశ్రాయేలుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు నిర్గమాకాండం నిర్గమాకాండం 16వ అధ్యాయము 2వ వచనం. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసము వండుకొను కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు యెహోవా చేతి వలన నేల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడి నుండి తోడుకొని వచ్చితిరని వారితో ననగా, యెహోవా మోషేను చూచి
ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్టు ఈ ప్రజలు వెళ్లి ఏ నాటి భక్తము ఆనాడే కూర్చుకొనవలెను. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూడా వాళ్ళు అడిగారు, ఇక్కడ కూడా ఇష్టంగా అడిగారు, కష్టంగా అడగలేదు. ఇష్టంగా అడిగారు, ఏది ఇష్టమో అది అడిగారు. ఇక్కడ ఏమని అడిగాడంటే 4వ వచనం చూడండి. నేను యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. చూసారా, అడిగిన వెంటనే ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రపంచంలో యేసయ్య. అడిగిన వెంటనే నీ తండ్రి నీకు సహాయం చేయకపోవచ్చు, అడిగిన వెంటనే నీ తల్లి నీకు సహాయం చేయకపోవచ్చు, అడిగిన వెంటనే నీ బంధువులు నీకు సహాయం చేయకపోవచ్చు, అడిగిన వెంటనే నీ యొక్క రక్త సంబంధులు నీకు సహాయం చేయకపోవచ్చు. కానీ అడిగిన వెంటనే ఇచ్చే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు మన్నా కొరకు అడిగితే ఇవ్వలేదా? ఎన్నో సార్లు అనేక పర్యాయములు ఇశ్రాయేలు ప్రజలు పోషించుకుంటూ వచ్చాడు దేవుడు. అడిగిన ప్రతిదల్లా ఇచ్చాడు. అయినా ఇది సనుగులు మానలే. మన జీవితంలో కొంతమంది ఉంటారు, దేవుడు ప్రతి దాన్ని మనం అడిగినప్పుడు ప్రతిదీ దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా మా ఇదారు దేవుడు ఈ పక్కోళ్ళకి అయితే 10 లక్షలా, నాకైతే ₹1,00,000. ఇది ఎక్కడ నా ఇది? అవతలలో చూసి నువ్వు అలగొండాలనుకోవడం నీ భ్రమది. వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారంటే వాళ్ళు దేవుడు ఏదో నచ్చి వారికి దేవుడు ఇచ్చి ఉండొచ్చు. నీలో ఏదో నచ్చకపోయి ఉండి నీకు ఇవ్వకపోవచ్చు. కానీ వాళ్ళు నువ్వు పోల్చుకుంటే ఎలా? నువ్వేమనుకోవాలంటే నేను కింద స్థాయిలో ఉన్నప్పుడు ఏమనుకోవాలంటే నాలో దేవునికి ఏదో ఇష్టం లేదు, నాలో దేవునికి ఏదో లోపం, నాలో ఏదో కనబడుతుంది దేవుడికి, అందుకే నేను ఈ స్థితిలో ఉన్నాను అని నువ్వు ఎందుకు అనుకోవంటే వాళ్ళు చూసి ఏడుతాడికి సరిపోదు. నీది నీ గుణం అంతా వాళ్ళు చూసి ఏడుతాడికే. హల్లెలూయా. అవునా కదా? కొంతమందికి దేవుడు ఎంత ఇచ్చినప్పటికీ నాకు అవ్వలేదు, నాకు అవ్వలేదు. దేవుడు ఇచ్చాడా? ఎవరిచ్చేది? దేవుడు ఇచ్చాడా? దేవుడు వచ్చి ఇంకో నువ్వు తీసుకో అని ఇచ్చాడా అంటారు కొంతమంది. దేవుడు ఎవరో ఒక రూపంలో ఇస్తున్నాడా లేదా? నేను తృప్తిపరుస్తున్నాడా లేదా? నీ జీవితాన్ని బాగు చేస్తున్నాడా లేదా? మరి అలాంటప్పుడు దేవుడి పేరు వస్తుందా, నీ పేరు వస్తుందా? ఆయన అడిగితే ఆయన ఇచ్చేది. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఎంత మేలు చేసినప్పుడు శనిగారు 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 ఆ శనుగుడే అది తినేసింది. ఆ శనుగుడే తినేసి కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎంతో దేవుడిని అడిగావు. ఎంత హెల్ప్ చేశాడు నీకు, అవునా కదా? ఎన్నో సమస్యల నుంచి నేను విడిపించాడు, ఎన్ని బంధకాల నుంచి నిన్ను విడిపించాడు, ఎన్ని అప్పుల నుంచి నిన్ను విడిపించాడు, ఎన్ని శోధల నుంచి నిన్ను విడిపించాడు, ఎన్ని కష్టాల నుంచి నిన్ను విడిపించాడు. అయినప్పటికీ నా దేవుడు నన్ను చూడలేదని పెట్టాడు. ఎలా ఉంటుంది చెప్పు? సనిగితే ఎలా ఉంటుంది చెప్పండి? మూలిగితే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు నువ్వు ఇంట్లో వంట ఉండేవు, నీ కొడుకు తిన్నాడు, తినేసిన తర్వాత నువ్వు అడిగి అమ్మ ఎలాగుందరా బాగుందా అని అడిగావు. చాలే నేను తిని పెట్టావు కదా, ఏమీ బాగాలేదు. ఏం బాగాలేదు అంటే నాకేమీ నప్పలేదు, కానీ తినే తెలియదు, కడుపు నిండా తింటాడు మత్తుగాను, కానీ చాలే పెట్టావు. కానీ ఆ తల్లి ఏంటో తెలుసా? అక్కడ ఉన్న ఆకలి చూస్తుంది, తనలో ఉన్న ఆకలి చూస్తుంది. తనలో ఉన్న ఆకలి చూసి అదేదో బయటికైనా దేవుడు కూడా అలాగే ఆలోచిస్తాడు. కొన్నిసార్లు మనం దేవుడి మీద సరిగిన దేవుడు అంటాడు నేను పెట్టింది కడుపు నిండా చాలు. ఆయనకి తృప్తి, ఆయనకే తృప్తి. కానీ నీలో లోపం చూసావా, దాన్ని నువ్వే బాధపడి. ఏ లోపం ఉంది? సొడుగుడు బుద్ధి, గొనుగుడు బుద్ధి. దేవుడు ఇచ్చిన దాన్ని సంతృప్తిగా ఆ యొక్క సంతృప్తిగా భుజించలేని బుద్ధి. అలాంటి బుద్ధి ఉంటే నీ జీవితం ఎలా ఉంటుందంటే
చింపినిస్తారు. ఏం వేస్తారే? చిరిగిపోయిన ఇస్తారే. ఎంత రైస్ వేసినా కిందకి వెళ్ళిపోయి. అన్నం వేసినప్పుడు ఇస్తరాకు బాగుందా లేదని 1-10 సార్లు తిరిగే చూస్తాం. బాగుందా లేదా, ఇందులో తింటే నేను వేసుకున్న సాంబార్ కాస్త అందులో ఉంటుందా ఉండదా అని చూస్తావు. అవునా? మరి నీ జీవితం బాగుందా లేదా చూసుకోవసరం లేదు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చిరిగిపోయి ఇస్తారట. ఎన్ని కన్నాలున్నా సరే అవతలోళ్ళే మనం పెడతాం, అవతలోళ్ళే ఇబ్బంది పెడతాం. అవునా కదా? ఈ బుద్ధి ఉండకూడదు. ఈ బుద్ధి తప్పది, చాలా పొరపాటుది. దేవుడు ఏది అడిగితే నీకు అది ఇచ్చినప్పుడు, నా దేవుడు నాకు ఎందుకు పెట్టాడో చాలు, నేను సుఖంగా ఉంటున్నా చాలు, నా 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 కూతుర్లు కొడుకులతో నేను హ్యాపీగా ఉంటున్నా చాలు. ఎవడికో 10 లక్షలు ఇచ్చాడు, ఆడికి నేనెందుకు కోరుకోవాలి, వాళ్ళ నేనెందుకు ఉండలేదు అనుకోవాలి. బుద్ధి ఉందా చాలా మందికి? ఉందా లేదా? 7 మందికి ఉంది. ఎక్కడి నుంచి తెచ్చేసాడు ఈ డబ్బు? ఎలా సంపాదించేశాడు? అడ్డుతో సంపాదించేశాడు. ఏదో స్మగ్లింగ్ వ్యాపారం ఆడు ఎలా సంపాదించుకుంది నీకెందుకు? ఆడు ఎలా పోగు పెట్టుకుంది నీకెందుకు? వాళ్ళే ఉండాలని కోరుకుంటావు. ఎలా అడ్డదారులతో సంపాదించుకున్నాడు అనుకో, నువ్వు వాళ్ళకి అలా సంపాదనలో ఉండాలనుకుంటున్నావా? నీకు ఏ సమస్య లేదు చూడు, ఏ బాధ లేదు చూడు, ఏ అప్పు లేదు చూడు, ఎంత హ్యాపీగా ఉంటున్నావు చూడు, అది బ్రతుకాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది అడిగినా ఆయన ఇష్టమైన ప్రజలు అలా సంతృప్తి పరిచుతాడు ఆయన. అంత సంతృప్తిగా ఉంచుతాడు ఆయన, అంత సంతృప్తిగా ఉంచుతాడు నిన్ను, నీ కుటుంబాన్ని. నువ్వు తింటే ఆయన సంతోషిస్తాడు, నువ్వు ఆకలితో ఉంటే ఆయన ఏడుస్తాడు. ఎంత చక్కగా నేను చూస్తాడంటే, నీ తల్లి నేను అలా చూడదు, నీ చెల్లి అలా నేను చూడదు, నేను అన్నదమ్ముడు నేను అలా చూడదు. ఆయన అంత చక్కగా నేను చూస్తాడు. కానీ నీలో గుండె బుద్ధి ఏం చేస్తా, పురుగు ఏం చేస్తుంది అంటే, చీడ పురుగు ఆడితే ఏం చేస్తుంది తెలుసా? పక్కోడి మీద పడి ఎడుతుంది, ఎదుటోడి మీద పడి ఎడుతుంది, ఇంటి పక్కోడి మీద పడి ఎడుతుంది. ఈ బుద్ధి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఉంది. సొనికి 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 సచ్చారు. ఏమైపోయింది? సొనిగి 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 చచ్చిపోయారు. కనాన్ దేశంలో చాలా వీళ్ళు కనాన్ దేశంలోకి వెళ్ళలేదు. వీళ్ళు అక్కడికి వెళ్తే బాగున్నాయేమో, పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆమె చెప్పండి. అక్కడికి వెళ్ళలేకపోయారంటే కారణం ఏంటంటే సొనుగుడు బుద్ధి. వాడు పెద్దోడు అవుతాడంటే వాడి మీద పడి ఎడుతారు. మా ఇంటికాడ మరి మా పొలంలో ఏడు తెలుదు, కానీ ఫస్ట్ నుంచి అలవాటు. ప్రతి దానికి బలి తీస్తాం, ప్రతి దానికి. ఇంటికి ఒక ఆటో, ఇంటికి ఒక బండి ఉంది. దేవుడి కృపను బయట, మహాకృపను బయట. ఆమె చెప్పండి. ప్రతి ఇంటికి ఒక ఆటో, ప్రతి ఇంటికి ఒక బైక్. వీళ్ళు ప్రతి దానికి బలి తీస్తారు. వీళ్ళున్నారు చూసావు, ఎవరు మనకి ఎక్స్పర్ట్, ఎవరు అన్నిలు. ఎలా పోతుంది వీళ్ళకి? ఎలా తింటున్నారా వీళ్ళు? ఎలా బ్రతుకుతున్నారా వీళ్ళు? ఒక పనికి వెళ్ళరు, అందరూ తీరమో చూస్తే సాయంత్రం రోడ్డు మీదే కనపడతారు. మనం అప్పుడుదా బయటికి రాము, సాయంత్రం చేసి బయటకు అలా వస్తాం. ఎప్పుడు చూసినా వీళ్ళు రోడ్ల మీదే కనపడతారు. వీళ్ళు పనికి వెళ్ళరు, పాటికి వెళ్ళరు. ఎలా వస్తుంది వీళ్ళు తిండి? నేను అంటాను, నా ఏసే పని చేస్తాం, ఆయన ఇస్తున్నాడు. ఆమె చెప్పి హల్లెలూయా. పక్కోడి మీద పడాటం ఎందుకు? మన పెళ్లి జరిగింది, మా మేనళ్ళకి పెళ్లి జరిగితే చుట్టాలు ఉన్నారని 350 రూపాయలు టిఫిన్ కట్టించి ఇంత పొట్లం పట్టుకుని వెళ్తున్నాం. పట్టుకుని వెళ్తుంటే అక్కడికి ఒక ఆయన వచ్చాడు, మా ఇంటి ఎదురుగా ఉన్న ఆయన. మరి పెళ్ళి అంటే 1 రోజు 2 రోజులు కానీ వారం 5 రోజులు 50 మందికి భోజనాలు పెడుతున్నారు రా బాబోయ్. మీ పెళ్ళ మా పెళ్ళిళ్ళు అయితే మేము ఎప్పుడో దుకాణాలు సరిదిద్దాం. ఏమంటున్నారు? దుకాణం సరిదిద్దాం. ఎందుకట? ఎట్లేక వారం 10 రోజులు 50 30 40 20 మందికి భోజనాలు పెడతారు. అయితే
ఎలాగొస్తుంది? కొంతమంది ఉన్నది తిన్నాడు, ఎంత తింటే చచ్చిపోతాడు. ఏమంటారు? ఉన్నది తిన్నాడు కొంతమంది. నేను మెకానిక్ షాప్లో పనిచేసాను ఒక టైంలో. పనిచేస్తే ఎంత లావు మనిషి, నడితే కొండ వచ్చి నడిచినట్టే ఇలా నడిచి కూడా అన్నమాట. అలాంటి మనిషి దగ్గర నేను స్పేర్ స్పాట్స్ కొనుక్కుంటాను. నేను బైక్ మెకానిక్ చేసిన. ఆ మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆ కొవ్వు తీయించుకోవడానికి గట్ట ఏ కొవ్వు కొవ్వు తీయించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట. అప్పుడు దాకా మనవాడు నచ్చిన ఫుడ్ తినేవాడు, అప్పుడు దాకా మనవాడు నచ్చినట్టుగా ఉండేవాడు. కానీ కొవ్వు తీయించిన తర్వాత డాక్టర్ అన్నాడట, ఎంత అన్నంగా తిన్నావా నీవో. ఎత్తి వచ్చింది భుజం మీద ఒక్కొక్కడు, నలుగురు 4 పక్కల అన్నారు. వండాలి మరి. హల్లెలూయా. ఏమన్నాడా? చచ్చిపోతాను. మరి ఏం తినాలి మనోడు? మరి బతకాలంతే. అయ్యా మళ్ళీ అయ్యి ఏంటి తెలుసా? నూనెలో యాపకుండానే పొలకాలు అయ్యే తినాలా? అది 2 అన్ని పద్ధతులు. శుభ్రంగా హ్యాపీగా బతికోడు, హ్యాపీ తినేసేవాడు, హ్యాపీగా ఉండేవాడు. ఇప్పుడు ఏమైంది? డబ్బు కాపాడగలిగిందా మనిషిని? కొంతమందికి ఇంకొంతమందికి ఎలా ఉంటారంటే డబ్బులున్నా సరే చిరిగిపోయినాక చిరిగిపోయిన బట్టలు. ఒక ఆయన ఉన్నాడు, నేను ఒక ఇల్లు పని చేసిన అప్పుడు 3 కోట్ల రూపాయలు ఆస్తుంది. ఎంతట? 3 కోట్ల ఆస్తి. కానీ నాల్చి కూడా ఉండదు. నాల్చి కూడా ఉండదు. మా సైడ్ నాల్చీలు అంటారు, ఇటువైపు ఏమంటారు తెలియదు. నాల్చి ఇటువైపు చొక్కాలు అంటారేమో, మా సైడ్ పల్లెటూరు సైడ్ నాల్చీలు అంటారు. అది కూడా వేసుకోడు. భుజం మీద ఒక తువ్వాలు ఆడతాడు శుభ్రంగా, 50 రూపాయలు తువ్వాలు, కింద ఒక తువ్వాలు కడతాడు అంతే. చాలా చక్కగా కూర్చొని అనుభవించలేదు. ఇంకేదో సంపాదించాలి, ఇంకేదో పువ్వు పెట్టాలి, ఇంకేదో సంపాదించాలి, వచ్చేయాలి. సరిగా తినలేను నీకేది రా బాబు డబ్బు. మొక్క పెట్టుకొని తినడానికి ఏదో డబ్బు. మొన్న ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ముసలాం మా ఆవిడ కొద్దిగా పని ఉంటే వెళ్తే అక్కడికి వెళ్ళాను. పాపం కోట్లాది రూపాయలు కాస్త కొర్రాడు. ఓ రోజు చూసుకోకుండా కళ్ళు కనపడకపోతే 50,000 కట్ట ఎక్కడ పెట్టింది అంటే తెలుసా? పొయ్యిలో పెట్టింది. పొయ్యిలేటిందట 50,000 రూపాయలు కట్ట. ఎంతలో ఆయన వచ్చి అన్నాడట, ఏవే ఆడెక్కడ కిటికీ మీద డబ్బులు కట్ట పెట్టని తెచ్చిదో అన్నాడట. అప్పుడు ఈవిడ వచ్చాను, అయ్యే అది నాకు కనపడక కాగితాలు అనుకుని పొయ్యిలేటేసానంట. 50,000 రూపాయలు కాలిపోయింది. అంటే ఆ ఒక కట్ట అక్కడ ఉందంటే ఎన్ని కట్టలు ఉంటాయి? హల్లెలూయా. అంత ఆస్తిపరులు దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్నారు. అందరూ వదిలేశారు, ఎవ్వరు చూడలేదు, ఎవరో చూడలేదు. డబ్బు ఉన్నప్పుడు ఇల్లు కట్టుకోలేకపోయింది, డబ్బు ఉన్నప్పుడు జీవితాన్ని కట్టుకోలేకపోయింది. డబ్బు ఉండేటప్పుడు తన జీవితము ఎలాగుండేదంటే ఎలాగుండేదో విచ్చలవిడిగా. డబ్బు ఉండేటప్పుడు సమకూర్చుకోలేకపోయింది, డబ్బు ఉండేటప్పుడు మంచి జీవితాన్ని సంపాదించుకోలేకపోయింది, డబ్బు ఉండేటప్పుడు మంచి భవిష్యత్తు బ్రతకలేకపోయింది. మరి ఏమన్నా ఆలోచించిందో నాకు తెలియదు. ఇల్లు చూస్తే ప్లాస్టింగ్ లేదు, వైరింగ్ లేదు, నిస్సహాయ స్థితిలో ఉంది. నేను వెళ్తే నా 2 బుక్కలు పట్టుకొని అంటుంది, ఛానల్ అవుతుందిరా నేను చూసి అన్నాడు. నా మనసు కరిగిపోయింది. నాకు కొంచెం బియ్యం తెస్తావా అని అడిగింది. అప్పుడు ఇంటికి వెళ్ళి ఒక 5 కేజీలు రైస్ తెచ్చి, మామ తీసుకో అన్నమాట. బాబు దోమలో చచ్చిపోతున్నాను రా అన్నది.
ఫ్యాన్ చూశాను. ఫ్యాన్ చూస్తే మొత్తం వైరింగ్ అంతా కాలిపోయి ఉంది. తిరిగి ఫ్యాన్ చూడవరం తీసుకెళ్ళి 400 రూపాయలు అయితే బాగు చేయించి బేరింగ్లు వైరింగ్ గీట్ అంతా వేయించి తీసుకెళ్ళి బిగించాను. 2 చేతులు జోడించి అంటుంది. 2 చేతులు జోడించి అంటుంది, నా కన్నోళ్ళే నన్ను చూడలేదురా, నా కన్నోళ్ళే నన్ను పట్టించుకోలేదురా, నా కన్నోళ్ళే నాకు పెట్టుబడి పెట్టలేదురా, ఎవరో నీవు నాకు తెలియదు, ఎక్కడ ఉన్నావో నాకు తెలియదు, కానీ మీ ఆవిడని చూడడానికి వచ్చి నాకు ఎంత సహాయం చేస్తున్నావు బాబు, నీ జన్మలో ఈ మీరు మర్చిపోయాను. చాలా బాధేసింది. అది చాలు నాకు. నా దగ్గర డబ్బులు లేకపోయినా, నా దగ్గర ధనం లేకపోయినా ఒక మనిషిని ఆనందింపజేశా. ఆమె హల్లెలూయా. నాకైతే ఇలాంటి వాళ్ళకి పోషిస్తే బాగుంది, ఇలాంటి వాళ్ళకి శుభ్రం చూసుకుంటే బాగుంది అనిపించేసింది. తెలుసు అంత హ్యాపీనెస్ దొరికిందా. 500 ఖర్చు అయిపోతే పోయింది, కానీ అంత హ్యాపీనెస్ దొరికింది. అలాంటి వాళ్ళు నాకు ఉంటే బాగున్నాయి అనిపించింది. నీకు ఏది అవసరమైన నన్ను అడుగు, నేను ఇస్తాను. కానీ నా స్థితి ఏంటో తెలుసా, అప్పటికి ఏం లేదు, నా దగ్గర ఏమీ లేని స్థితి, ఫోన్పేలో ₹1 లేని స్థితి. అలాంటప్పుడు బాగు చేయించి ఇచ్చానంటే నా దేవుడి ప్రేమ. ఆమె హల్లెలూయా. కొంతమంది ఉన్నప్పుడు కట్టుకోలేరు, తిందామన్నా కొంతమంది తినలేరు. అందుకే చెప్తున్నాను, దేవుని బిడ్డ, నువ్వు చక్కగా బ్రతుకుతున్నావు, చక్కగా ఉంటున్నావా, హ్యాపీగా దాచుకోవద్దు, కరెక్ట్గా చక్కగా తిను. అంటే దాచుకోవద్దు అంటే మళ్ళీ దీన్ని కూడా ఏమంటారు అంటే వీడు దాచుకోవద్దు అని చెప్తున్నాడు పాస్టర్ గారు అంటారేమో. జ్ఞానవంతులు తన ఇల్లుని పట్టుకుని బైబిలే కదా రాయబడి ఉంది. దాచుకోవాలి, పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగని ఎవరి మీద పడి సమస్య లేదు. ఆ ఒక్క మనిషిలో చూసిన ఆనందము నాకు నేను అనుకున్న 10,000 ఖర్చు పెట్టినా రాదు. 10,000 ఖర్చు పెట్టినా రాదు. ఆవిడ మళ్ళీ అంటుంది, ఏమన్నా తెలుసా, ఒక మాట ఏమన్నా తెలుసా, క్షణాలు బాగు చేసి తెచ్చేసావా నా కోసమే, ఎందుకురా 3 ఆడపిల్లలతో ఉన్నావు నీవు. ఏమంటుంది, ఆవిడ పక్కన ఉంది, 3 ఆడపిల్లలతో ఉన్నా ఎలా వస్తాయి బాబు, నీకు ఎలా వస్తాయి, నువ్వు ఎలా సంపాదించుకోగలుగుతావు. ఆవిడ అంటుంది, నా దగ్గర కాస్త చింతపండు పట్టుకుని వెళ్ళి చారు పెట్టుకోవాలి. ఎంత ఆ క్షణం అయిపోయిందంటే మనసు చూసేటప్పుడు ఎందుకంటే ₹1,00,000 యజమానురాలు ఆవిడ, ₹1,00,000 యజమానురాలు. ఇప్పుడు ఒక్క కూడా ఇంటికి వాసన చూడడానికి వెళ్ళదు. చాలా దిగజారిపోయిన పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళాం ఆ పరిస్థితి. కానీ యేసయ్య ప్రేమ అక్కడ వరకు తీసుకెళ్ళింది. హల్లెలూయా. యేసయ్య ప్రేమ అక్కడ తీసుకెళ్ళింది, అక్కడ వరకు తీసుకెళ్ళింది. అదేనండి యేసయ్య ప్రేమ. నాకు తెలుసు 500 పోగొట్టుకున్నా, అక్కడ పోలం జరిగాని దానికి రెట్టించాడు దేవుడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అడగాలి కానీ ఏదైనా ఇచ్చే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, పొందుకున్నారు, కానీ సొరిగేశారు. అడిగారు, పొందుకున్నారు, కానీ సొరిగారు. ఆ బుద్ధి ఉండకూడదు ఏ మనిషికి కూడా, ఏ మానవుడికి కూడా బుద్ధి ఉండకూడదు. అసలు ఏ మానవుడికి ఆ బుద్ధి ఉండకూడదు. అడిగేవే, పొందుకున్నావా, 2 చేతులు జోడించయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అని చెప్పాలంటే. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో దేవుడు తెలుసు, ఏ బ్రతుకుతున్నావో దేవుడు తెలుసు, ఏ పరిస్థితుల్లో జీవిస్తున్నావో దేవుడికి తెలుసు. కానీ నీ నుంచి తృప్తిపరిచే దేవుడు. మొన్నటిదాకా మా అక్క మొహంలో చూడలేదు, ఈరోజు ఎంత కళ. ఎవరిచ్చే నీకు దేవుడు, ఎవరిచ్చే దేవుడు ఇచ్చి ఎంత సంతోషంగా. అందుకే వచ్చినప్పుడే ఆ ఎండైన సంగతి నాకు తెలియకుండా చెప్పాను, ఏదో సంతోషం కనపడుతుంది, హ్యాపీనెస్ కనపడుతుంది అనుకున్నాను. అంటే అర్థం ఏంటంటే
దేవుడిచ్చాడు. నేను ఏ స్థితిలో ఉన్నానంటే కేవలం ఆయన కృప. ఈ స్థితిలో బ్రతుకుతున్నానంటే కేవలం ఆయన కృప. ఈ స్థితిలో నిలబడుతున్నానంటే కేవలం ఆయన కృప. అందుకే మాథ్యూస్ గారు అనే ఒక దైవజనుడు ఆయన ఒక పాట రాశాడు. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే నువ్వు బ్రతకలేవు, జీవించలేవు, ఉండలేవు. ఆయన మీద ఆధారపడి బ్రతకాలి, ఉండలేవు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం అడగాలి, పొందుకోవాలి, కానీ అవతల మీద ఆడకూడదు. నీకు అంత ఉంది, నువ్వు ఇవ్వలేవా, నువ్వు చేయలేవా, నువ్వు చెందలేవా, ఎందుకు ఈ మాటలు, ఎందుకు ఈ మాటలు? వేస్ట్ వృధా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఇశ్రాయేలు తిండిని అడిగారు. ఏటడిగారు? ఇశ్రాయేలు తిండిని అడిగారు. తిండిని అడిగితే మరి ఏటిచ్చాడు దేవుడు? ఇచ్చాడా? తృప్తిపరచబడ్డారా? తర్వాత ఏమైంది? సొనిగారు. ఎక్కడ నశించిపోయారా లేదా? 3వ చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. మీరేం అడిగారో చూద్దాం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. హల్లెలూయా హల్లెలూయా. ఈయన యాకోబు అనే భక్తుడు ఏమడిగాడంటే జ్ఞానం అడగండి అని చెప్తున్నాడు. ఈయన ఏమడగమంటున్నాడు? మొట్టమొదటిగా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. రెండోది ఏంటంటే ఇశ్రాయేలు తిండిని అడిగారు, తిన్నారు, చదువుకున్నారు, చచ్చిపోయారు. మూడోది జ్ఞానము అడగండి అని చెప్తున్నాడు యాకోబు భక్తుడు. మనం ఏంటి అడుగుతాం? చెప్పండి. అన్ని అడుగుతాం కానీ ఇది అడగం. అన్ని అడుగుతాం కానీ ఈ జ్ఞానం అడగం. ప్రభా ఎవరికి ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు, ఎవరికి ఎలా ఉండాలో నాకు నేర్పించు, 10 మందిలోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలో నేర్పించు, 10 మంది దగ్గర నేను మాట్లాడే విధానం నాకు నేర్పించు అనేటువంటి విధానంలో నువ్వు మాట్లాడితే, ప్రభు దగ్గర సంభాషిస్తే ఆ జ్ఞానము తప్పక నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు దేవుడు, ఎవరితో ఎలా ఉండాలో నేర్పిస్తాడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడు. 10 మందితో ఎలా ఉండాలి, 20 మందితో ఎలా ఉండాలి, 100 మంది దగ్గర ఎలా ఉండాలి. అవునా? 10 మంది దగ్గర ఉన్నట్టు 20 మంది దగ్గర ఉండలేవు, 20 మంది దగ్గర ఉన్నట్టు 50 మంది దగ్గర ఉండలేవు, 50 మంది దగ్గర ఉన్నట్టు 100 మంది దగ్గర ఉండలేవు. అవునా కదా? అవునా కదా? ఎక్కడ ఎలాగ మాట్లాడాలో ఆ జ్ఞానాన్ని నాకు దయచేయు అని అడుగు అని అడిగితే ఆయన ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని అడిగితే సమస్త జ్ఞానముకు మించిన దైవ జ్ఞానం మనతో ఉంటే ఎలా ఉండదు తెలుసా? ఎంత జ్ఞానం కలిగిన మాటలు పలుకుతున్నావు, ఏమంటారు? ఎంత జ్ఞానంగా మాట్లాడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అని అడిగిరా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు? హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఇచ్చాడు మనకి జ్ఞానం. నేను చాలా మంది
నన్ను చాలా మంది తగులుకి తీసుకెళ్తుంటారు, నన్ను గొడవలకి తీసుకెళ్తారు. ఎందుకో తెలుసా? సుప్రభాతాలు వస్తాయని కాదు, నన్ను అక్కడికి వెళ్తే విజయం వస్తుందని. ఆమె చెప్పండి. హల్లెలూయా. గొడవలకి తీసుకెళ్తారు, సంబంధాలు తీసుకెళ్తారు, తర్వాత ఏదైనా స్థలాలు ఆగిపోతే తీసుకెళ్తారు. ఎందుకంటే నువ్వు మాట్లాడితే అవతల మాట్లాడలేరు. హల్లెలూయా. నా మొన్న పెళ్లి సంబంధానికి పెద్దగా వెళ్ళాను, మాట్లాడితే అక్కడ చాలా మంది పెద్ద పెద్దలు వచ్చారు. అప్పుడు మా అన్నయ్య అంతా నువ్వు మాట్లాడే నన్ను ఎలాగ నెడతాను అన్నమాట. నువ్వు మాట్లాడే అంటాను. అప్పుడు నేను అన్నాను, సరే నేను మాట్లాడతానులే అని చెప్పి వాళ్ళకి ఏదోలాగా సెట్ చేశాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నమ్మేడు ఏంటంటే నువ్వు మాట్లాడితే అవతోడు మాట్లాడాలి. ఆమె చెప్పు. దైవ జ్ఞానం. ఆమె చెప్పు. దైవ జ్ఞానము. నువ్వు మాట్లాడితే అవతలోడు మాట్లాడడానికి ఛాయిస్ ఉండదా? ఓ రోజు ఒక భూమి వివాదానికి వెళ్ళాం. వివాదానికంటే గొడవల మయ్యాన్ని ఉండిపోయింది. వెళ్తే ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు అన్నాడు పెద్ద ఆయన, భూమి మీదే మా అక్కదే భూమి, మా అక్కదే మేము ఇచ్చేస్తాము అలాంటి రోజు రండి అన్నాడు. పెద్దోడు బాగా చెప్పాడు, వాళ్ళందరికీ పెద్ద అనమాట ఆయన. బాగా చెప్పాడు, సరే వెళ్తామని చెప్పేసి వెళ్ళి వచ్చింది. కొన్ని రోజులు మాకు ఫోన్ చేశాను, ఇది మీది కాదు. ఏం చెప్పారు? ఇది మీది కాదు అన్నారు. వీళ్ళందరూ ఏం చేశారంటే పదాన్ని మళ్ళీ వెళ్దామని చెప్పేసి పెద్దలు అందరూ తీసుకుని వెళ్ళాడు. అందరూ మాట్లాడుతారు మౌనంగా కూర్చున్నాం. కూర్చున్న తర్వాత అక్కడ వచ్చినాడు ఒకడు అత్తండ, అందరూ మాట్లాడుతుంటారు బాగుంది కానీ నువ్వేంది మాట్లాడలేదన్న. మరి నేను మాట్లాడితే ఒకటి మాట్లాడకూడదు అన్న. నేను మాట్లాడితే మాట్లాడకూడదు, అలాగైతే నేను మాట్లాడతాను అని చెప్పానన్నమాట. ఎవరు అన్నారు, సరే మాట్లాడు, ఏం మాట్లాడుతావు చూద్దాం అని చెప్పి అన్నారు. మొన్న వచ్చినప్పుడు ఈయన అన్నాడు, ఏమన్నాడు, మీదే రాసి ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఈరోజు ఏమంటున్నాడు, భూమి వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను అంటున్నాడు. పెద్దోడై ఉండి అలాగే ఎవడన్నా మాట్లాడతాడా? మాట అంతే పొడుచుకు చావాలి అన్నాను అంతే. మా అత్త ఇల్లు ఇప్పాలి, అందరూ ఆడవలే నన్ను ఎదుకొచ్చాను. అంటే మా నాన్న మాట తప్పు బతికినోడు అనుకుంటున్నావా అన్నాడు. ఎందుకే అలగవుతుండ్రా? ఎందుకు అలగవుతుండ్రా? మన మీ నాన్న అన్నాడు అడిగా అని చెప్పి అక్కడ మాట్లాడేసరికి ఒక్కరు మాట్లాడలేదు. అన్నవలేదా అంటే అన్నా. మరి ఈరోజు ఏం మాట్లాడు? ఇది కూడా నేనే అన్నాను. మరి అది సత్యమే, ఇది సత్యం. మీ కూడా అన్ని ఇదే. లేదు మీరు అనలేదని చెప్పు, ఇప్పుడే సర్దుకుని వెళ్ళిపోతాం మేము, మాకు వద్ద భూమి వద్ద అన్నాను. ఆ మాటకి వాళ్ళు రోషంగా లేచిపోయారు. మొత్తానికి విధువులను తీర్చి వచ్చేసాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. జ్ఞానవంతుడు ఒకడు ఉంటే 10 మందికి సమాధానం. బలవంతుడు ఉంటే సమాధానంగా, బలవంతుడు ఉంటే గొడవ అవుతుంది. అవునా కదా? జ్ఞానవంతుడు ఉంటే అది. హల్లెలూయా. జ్ఞానవంతుడు ఉంటే సమాధానం, బలవంతుడు ఉంటే గొడవ. అందుకే బలము కన్నా తెలివితేటలు చాలా గొప్పి. అది సంపాదించాలి. డబ్బు 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 అని జబ్బు తెచ్చుకోక అది సంపాదించాలి. ఏది? జ్ఞానం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలో 2వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నువ్వు దేనికో నలిగిపోతున్నావు నాకు అనిపిస్తుంది. రెండో అధ్యాయము 2:8 వచనం. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేది. చాలు. హల్లెలూయా. ఆయన అడిగితే ఇందాక చెప్పాను కదా, ఏటి అడగాలి? అనేక ఆత్మలు రక్షించు.
అనేక వ్యక్తులు మా దగ్గరికి నడిపించు ప్రభా. అనేకులు నా మందిరానికి రావాలి ప్రభా. అనేకులు మా మందిరాన్ని దర్శించాలి ప్రభా. అనేకులు అనేక సమస్యలతో ఏలుబడి చేస్తూ సాతాను ప్రభావాలు బంధింపబడిన వరకు లక్షలాది మంది బ్రతుకున్నారు ప్రభా. నడిపించు ప్రభా అని ప్రార్థన చేస్తే నీకేమేస్తాడట? జనములకు నీకు స్వాస్యం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్వాస్యంగా ఇస్తాడు. అడగాలి మనం, ప్రభువా అనేక ఆత్మలు రక్షించు, అనేక మందిని విడిపించు, ఆ పాప శాప బంధకాలు ఉన్న వారిని విడిపించు. అనేకుల వరకు ప్రార్థన చేయాలి. అందరిని విడిపించు ప్రభా. విగ్రహారాధికులు విడిపించు, ఆ బంధకాల్లో ఉన్న వారిని విడిపించు. ఇగో చచ్చిపోతా, నా జీవితం అయిపోయింది అనుకున్న వారిని విడిపించు. నేను బ్రతకును, నా బ్రతికింత, నా జీవితం ముగించేస్తున్నా అన్న వారిని విడిపించు. జైల్లో ఉండి నేను 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు జైల్లో ఉన్నాను, నేను జైల్లోనే నా జీవితం ముగించేస్తాను అన్న కొన్ని వేల మంది ఉన్నారు. వారిని విడిపించు. అని విడుదల కొరకు ప్రార్థన చేయి, విడిపించబడతారు. హల్లెలూయా. నీ ప్రార్థన దూపం ఊరికినే పోదు. నీ ప్రార్థన దూపం ఊరికినే పోదు. ఆ దూపం పడుతూనే ఉంటే వారు రక్షింపబడుతూనే ఉంటారు. ఆమె చెప్పు, ఆమె ఆమె. అనేకుల కొరకు ప్రార్థన చేయి, అనేకుల కొరకు ప్రార్థన చేయి, అనేకుల కొరకు ప్రార్థన చేయి. మన కుటుంబంలోనే చాలా మంది మారలేదు. మన కుటుంబం కొరకు మనం ప్రార్థన చేసుకోవట్లేదు, అవునా కదా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఉంటే అనేకులు మార్పు చెందాలి. హల్లెలూయా. వద్దురావా, మా అక్క ఇచ్చినటువంటి ఇల్లు ఖాళీ లేదు, హౌస్ఫుల్ బోర్డు అయిపోయింది అన్నా సరే మేము బయట నుండే ఆలకెత్తాం. ఆమె చెప్పి బయట నుండే ఆలకెత్తాం. ఆమె అలాంటి జనాలు ఇక్కడ రాబోతారు. హల్లెలూయా, హల్లెలూయా. బయట నుండే ఆలకెత్తాం. ఎందుకంటే దేవుని వాక్యం కావాలి. ఒక ఆరాధన కాదు, 2 ఆరాధనలు పెట్టాలి. ఆమె చెప్ప. హల్లెలూయా. 2 ఆరాధనలకు రావాలి. అలాగా ఒకరితో స్టార్ట్ చేసిన ఈ పరిచయం వేలాది మందిలోకి వెళ్ళాలి. హల్లెలూయా. అటువంటి కృప మనకు దేవుడు ఇచ్చిన గాక. హల్లెలూయా. అడగాలి, మనం అడిగే విధానంలో అడగాలి. ప్రభుని అడుగుతూ ఉండాలి, ప్రభుని అడుగుతూ ఉండాలి. అనేక ఆత్మలు రక్షించు ప్రభు. ఈ అమ్మీకులు ఒక్కొక్కరు ఇంటికి వెళ్తే ఒక్కొక్కరు 3 ఇద్దరేసి ఉన్నా ఒక్కొక్క బిల్డింగ్ మనం ఎదిగితే మనం 100,000 మంది ఒక్కొక్క బిల్డింగ్ లో ఉంటాం, అవునా కదా? 3, 4, 5, 6 ఫ్లోర్ బిల్డింగ్. ఎంఈపీలు ఎక్కడికి వెళ్ళా సరే అనేక 100,000 మంది ఉన్నారు. ప్రభు వారందరినీ రక్షించు ప్రభు, వారందరినీ తీసుకురండి ప్రభు. ఇక్కడ ఒక బయట బోర్డు పెడదాం, మన మినిస్ట్రీ పేరు మీద బోర్డు పెడదాం. బోర్డు పెడితే ఇక్కడ ఒక మందిరం ఉంది అని తెలుస్తుంది అనేక. ఆమె చెప్పండి, బోర్డు పెడదాం ఖచ్చితంగా. లేదా కట్అవుట్ అయిన కొట్టి పెడదాం అంతకాలం. దేవుడు దీని మీద చర్చి మీద కూడా రిజిస్ట్రేషన్, ప్రతి చర్చి మీద రిజిస్ట్రేషన్ ఉండాలి. ఈరోజు చేయించాలి. హల్లెలూయా. కాబట్టి గమనించాలి, గుర్తుపెట్టుకోలేదు తెలుసా? అనేక ఆత్మలు రక్షించే కృప నాకు ఇవ్వి, ప్రార్థన చేసే కృప నాకు ఇయ్యు, ప్రార్థన చేసే శక్తి కలిగిన కృప నాకు ఇయ్యు. అడగాలి. అడిగితే కంపల్సరిగా తప్పనిసరిగా ఏమవుతుంది? నీ మొర వినే దేవుడు నీ మొర ఆలకించి ఖచ్చితంగా నడిపిస్తాడు. ఆమేన్ చెప్పు, ఆమేన్ చెప్ప. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అడగాలి. ఫస్ట్ది ఎవరిని అడగాలి, రెండోది ఏమని అడగాలి, ఇంక మూడోది లాస్ట్ మాట చెప్తాను ఎలా అడగాలి. ఓకే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఆల్రెడీ ప్రార్థనలో దేవుడు మన ప్రార్థనలు అంగీకరించిపోతున్నాడు. అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పు హల్లెలూయా. సందేహము లేకుండా అడగాలి. ఎలాగ అడగాలి? సందేశం కాదు, సందేహము. సందేహము చెప్పండి, సందేహము. సందేహము లేకుండా అడగాలి. సందేహం లేకుండా అడగాలి. హృదయంలో ఒకటి పెట్టుకొని ఇంకోటి అడుగు. ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన ఫోన్ చేసేస్తుంటో ఏం ప్రార్థన చేస్తాను గుర్తు తెచ్చుకుంటున్నారు. పైన వచ్చి బట్టలు ఆరబెట్టాను, వర్షం పడిపోతే ఎవడు తీస్తాడు అనుకుని అడుగుతారు.
అవునా? ఇన్ని సందేహాలు ఎట్టుకొని అడగలుగుతావా? అడగలుగుతావా? అడిగేవంటే నీ హృదయంలో సందేహం ఉండకూడదు. ఆమె చెప్పి హల్లెలూయా. సందేహం అంటే ఏంటి? చెప్పండి. అది మంచి అర్థం ఏంటంటే అనుమానం. అంటే అనుమానం 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 అని మాట తప్పు పోవడం. అనుమానం మాట వస్తే బోల్డ్ వస్తే అనుమానం అనుమానం అనుమానంతో అడుగుతావు. అనుమానం అనుమానం పోయి అవమానం అవుతుంది. ఎటవుతుంది? అవునా కదా? అనుమానంతో ప్రార్థన చేసుకోవడానికి అవమానం మిగులుతుంది. నిజమైన ప్రార్థన. అనుమాన ప్రార్థన చేయకూడదు. ఏ ప్రార్థన చేయాలి? నమ్మకమైన ప్రార్థనే ఉండాలి. ఆమె చెప్పు, నమ్మకమైన ప్రార్థనే ఉండాలి. అనుమానంతో చెప్తా జరుగుతుంది కానీ ప్రభా చూసుకో, ఏదైతే అదే చూసుకో, ఏడు చూసుకుండేది చెప్పు. అవునా కదా? అనుమానం వద్దు. అనుమానంతో ప్రార్థన చేస్తే అవమానం మిగులుతుంది ఖచ్చితంగా. అనుమానం ఎంత అనుమానమో, హృదయంలో ఎంత అనుమానమో అంతమంది ప్రార్థన చేస్తారు. ఇదొక అనుమానం. ఏది నా పక్క ఏదో వచ్చేస్తుంది, నా పక్క ఏదో వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుంది. ఇదొక అనుమానం. ప్రార్థన చేసినప్పుడు కూడా కొంతమంది ఇదొక అనుమానం. ఎన్ని అనుమానాలు అంటే మనిషికి ఇది అయిపోద్ది, ఏదో అయిపోద్ది, ఇదొక అనుమానం. అంత ప్రార్థన చేయడానికి వెళ్ళాను కదా దయ్యం పట్టిన అబ్బాయి దగ్గరికి. అబ్బాయి ప్రార్థన చేయకుండా వెళ్తాడు. నాకు ఏదో అయిపోద్ది, ఏదో అయిపోద్ది. నా పక్కన కూడా ఉన్నాడు, ఆడున్నాడు పై అన్నాడు, ఆడున్నాడు, రక్తం అంటున్నాడు, ఆ రక్తం అంటున్నాను అంటుండా. అంటుంటే అప్పుడు నేను చెప్పాను, కొన్ని సూచనలు చెప్పాను. బాబు ఇంకో ఏదో కాపరాగా ఉన్నట్టు ఉందా అన్నా. ఉందండి అన్నాడు. ఏదో అయిపోతాను భయంగా ఉంది కదండి. ఉందండి అన్న. చచ్చిపోతానని భయంగా ఉంది కదండి. ఉందండి అన్న. మరి ఎంత అనుమానాలు ఉంది. ప్రార్థనే పరలోకం చేస్తుంది. హల్లెలూయా. అవునే కదా? ఉన్నారా లేదా అలాంటి? ఉన్నారు. ఏం చెప్తా పక్కన గొప్పలు వచ్చి మీ ఆయన కూర్చోండి అంటావా? దొంగ ప్రార్థన అంటాను. దొంగ 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 ప్రార్థన. పక్కన ఎవరు కూర్చున్నారో చూస్తే ఎలా చూస్తూ పక్కన ఎవరైనా కూర్చున్నారో ఆవిడ ఏం చేస్తుందో నీ ప్రార్థన చేస్తున్నా లేగానే ఆవిడేం చేస్తుంది చూసి గబుక్కుని. ఈ అనుమాన ప్రార్థనలా కదా? నీ ప్రార్థన మీద నీకే సరైనటువంటి భక్తి లేదు, నీ ప్రార్థన మీద నీకే సరైనటువంటి అవగాహన లేదు, నీ ప్రార్థన మీద నీకే సరైనటువంటి నమ్మకం లేదు, మరి అక్కడ అవమానం మిగిలింది. అప్పుడు అంట సమాధానం రాలేదేంటో, ఏటో సమాధానం రాలేదు. ఎలా వస్తుంది? అనుమాన ప్రార్థనకి ఏమవుతుంది సమాధానం? అనుమాన ప్రార్థనకే సమాధానం వస్తుంది కాదు. కాబట్టి అనుమానంతో ప్రార్థన చేయొద్దు. ఎలా అడగాలంటే సందేహం లేకుండా అడగాలి. ఎలా అడగాలి? సందేహం లేకుండా అడగాలి. మార్పు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లా పొంది ఉన్నామని నమ్ముడి. మనం అడిగి ఉన్నవన్నీ పొందేసుకున్నాం. చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దాకా మనం ఎన్నైతే అడిగామో అన్ని మనం పొందేసుకున్నాం, అన్ని మనం పొందేసుకున్నాం.
అన్ని మనం పొందేసుకున్నాం. పొందేసుకుంటాం. సందేహం లేదు మనమే. హల్లెలూయా. వాక్యమే చెప్తుంది పొందేసుకున్నాం. అడిగిన వాటిని ప్రతి దాన్ని మన మందిరం లేదు, మందిరం అడుగుతూ ఉన్నాం, పొందేసుకుంటాం. అనేక వేల ఆత్మలు అడుగుతూ ఉన్నాం, పొందేసుకుంటాం. చర్చిలో వాయిద్యాలు అడుగుతున్నాం, పొందేసుకున్నాం. అదవుతుందా? మనం ఏదైతే అడుగుతున్నామో అది ఆయన వింటూ ఉన్నాడు. ఎవరు వింటున్నారు తెలుసా? ఆకాశమందున్న ఆశీనుడైన దేవుడు. ఆకాశమందున్న ఆశీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆశీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఎవరి తట్టు కనులెత్తారు మనం? ఎవరి తట్టు? మన ఆయన తట్టు కనులెత్తు ప్రార్థన చేస్తున్నాం కనుక మనం పొందుకున్నాము. ఆమేన్. పొందుకున్నాం అంతే. ఎవరు అవునన్నా కాదన్నా పొందుకున్నాం, పొందుకోబోతున్నాం కూడా. హల్లెలూయా. హల్లెలూయా. మనం పొందుకున్నాం. అడిగిన వాటిని అన్నిటినీ పొందుకున్నాం, పొందుచున్నామని నమ్మాలి. అదే చూడండి 3 ఎఫెసీ పత్రిక 3:20 లాస్ట్ మాట. ఎఫెసీ పత్రిక 3:20. ఎఫెసీలకు రాసిన పత్రిక 3:20. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగుచున్న వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 మంచి మాట, లాస్ట్ మాట చూడండి. అని చెప్తున్నాడు 20 మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడిగిన వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములో సదాకాలం మహిమ కలుగునుగాక. మనం అడిగిన వాటిని ఊహించిన వాటిని కలిపి అత్యధికము ఎక్కువగా దేవుడు అవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పి మనం అడిగిన వాటిని ఊహించిన వాటిని అన్నిటికంటే అత్యధికముగా దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అలా అడిగితే ఇస్తాడు. ఎలా అడిగితే ఇస్తాడు? అలా అడిగితే ఇస్తాడు. నేను ఒకసారి చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి ఏమనుకున్నానంటే, ప్రభువా, నేను మనసులో ఊహించుకున్నాను, బయటికి కూడా ఎవరికి చెప్పలేదు. ప్రభువా, నాకు చేపలు తినాలని ఉంది. ఏమనుకున్నాను? నిజం చెప్తున్నాను, చేపలు తినాలని ఉంది అని మనసులో అనుకున్నాను, బయటికి చెప్పలేదు. సరే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి తిరిగి చూసేసరికి, ఇంటికి వెళ్ళి కర్రీ తప్పాలు చూస్తే ఏముంది? అప్పుడు మా ఆవిడ అంటుంది, నీకు చేపలు ఇష్టం కదా, నీకు చేపలు ఇష్టం కదా, కొని తెచ్చి వండి పెట్టాను, తినో. హల్లెలూయా. మనసులో ఎలా తెలిసిపోయింది దేవుడికి? నీ హృదయ వాంఛలు ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఆమేన్. నీ హృదయ వాంఛలు ఎరిగినటువంటి దేవుడు అదే కార్యమైన చేయగలడు. అందుకే అప్పుడు నేను అనుకున్నాను, హృదయంలో ఎరిగే దేవుడు ఈ లోకంలో ఎవరికి దొరుకుతాడు? మనకి దొరికాడే.
హృదయాన్ని ఎరిగే దేవుడు మనకు దొరికాడు. అందుని బట్టి నువ్వు ఎంతో ధన్యుడివి, ధన్యురాలి. హృదయంలో ఉన్న వాంఛని ఎరిగినటువంటి దేవుడు, హృదయంలో ఉన్న కోరికలు ఎరిగినటువంటి దేవుడు, హృదయంలో ఉన్న బాధలు ఎరిగినటువంటి దేవుడు మన దేవుడు. అలాంటి దేవుని కలిగి ఉన్న నీవు ఎంత గొప్పదానివో, ఎంత గొప్ప వ్యక్తివో, ఎంత మంచి వ్యక్తివో. ఈ లోకంలో ఎవరికైనా ఉందా ధన్యత? ఈ లోకంలో ఎవరికైనా ఉందా భాగ్యము? ఈ లోకంలో ఎవరికైనా అటువంటి శక్తి సామర్థ్యత ఉందా? ఎక్కడ చేసినా జీరో. కానీ మన యేసయ్యను చూస్తే హీరో. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నీతో ఉండగా నీకు భయం లేదు, దిగులు లేదు. యేసయ్య వరకు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కృపనే. ఆమేన్, అత్యధికమైన కృపనే. నువ్వు చిన్న ఇల్లు అడుగుతున్నావేమో, నువ్వు చిన్న ఇల్లు అడుగుతున్నావేమో, గొప్ప ఇల్లు ఇచ్చేది. నువ్వు తక్కువగా ప్రభా ఈ ధనం నాకు చాలు, దీంతో నేను తృప్తిపరచబడుతున్నా అనుకుంటున్నావేమో. లేదు లేదు, నీకు నేను ఇస్తా. ఆమె అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. ఇంకా ఇంకా మనం ఏదైనా అడిగితే, లేదా ఒక వాహనం, చిన్న వాహనం కొనుక్కొని ప్రభా సహాయం చేయవా అని అడిగేవేమో, మంచి వాహనం ఇస్తాడు దేవుడు. ఆమె హల్లెలూయా. లేదా చిన్న ఫోన్ కోరుకోవాలి ప్రభా నాకు సహాయం చేయి, నా ఫోన్ సాక్ష్యమే. ఆ ఫోన్ కొనుక్కోవడానికి 10 అంటే ఒక నెల అంతా ప్రార్థన చేశాను. చెప్పండి ఆమె. ఎందుకో తెలుసా? లైవ్ తీయాలి ప్రభా, వీడియోలు రావట్లేదు ప్రభా, ఇబ్బంది పడుతున్నాను ప్రభా సహాయం చేయవా అని అడిగాను ప్రభుని. ఆ నెలలోనే దేవుడు ద్వారం తెరిచి 30,000 రూపాయలు ఫోన్ ఇచ్చాను. ఆమె చెప్పండి హల్లెలూయా. నేను దాన్ని చూసినప్పుడు అలా అనుకుంటే ఇది ఒక దేవుడు నాకు ఇచ్చిన. నేను చిన్నది అడిగా, నా చేతిలోని ఒక 15,000 రూపాయల ఫోన్ ఉంది. కనీసం ఒక 20,000 ఫోన్ కొనుక్కోవడానికి సహాయం చేయ ప్రభా. అవును అనుకున్నావు లేదా? 20,000 రూపాయలని ఫోన్ కొనుక్కోవడానికైనా సహాయం చేయ ప్రభా అంటే 20,000 ఏం బాగుంటుంది, 30,000 ఇస్తాను. ఆమె 30,000 ఇచ్చాడు. అది నా స్వార్థం కోసం కాదు, వీడియో కోసం ప్రత్యేకంగా కొనుక్కున్నది. అంటే అర్థం ఏంటంటే, మీకు అర్థం అవుతుంది, మనం అడిగిన చిన్న అవ్వచ్చు, ఆయన ఇచ్చిన చాలా పెద్ద చేస్తాడు. అదే మనం అడిగిన చిన్న అవ్వచ్చు. ప్రభా నాకు మంచి బాబునివ్వా అని అడిగేవాడు. మంచి బాబుని అంటే మంచి బాబుని అవకాశాలు ఇస్తుంది తీసుకా. హల్లెలూయా. అనే దేవుడు మన దేవుడు, అనే దేవుడు మన దేవుడు. మన దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్ చెప్ప చెప్ప ఆమేన్ చెప్ప చెప్ప ఆమేన్ చెప్ప. గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం ఏదైతే అడుగుతూ ఉన్నామో నువ్వేం చెప్పాలి తెలుసు? నువ్వేం చేయదు, చిన్నది. మనం చిన్న బలిపీఠం అడిగాం, చిన్న బలిపీఠమైనా ఇవ్వండి ప్రభా, ఏదో ఒకటి ఇవ్వండి ప్రభా. మంచి బలిపీఠం ఇచ్చి దీని కాస్ట్ ఎంత అంటే ఎంత కాస్ట్లీ మనకి ఇచ్చింది దేవుడు. అవునా కదా? చిన్నది మెగాఫోన్ ఏదైనా కొనుక్కుంటా ప్రభా సహాయం చేయమని అడిగాం, మంచి మెగాఫోన్ ఇచ్చి. అవునా? చక్కని మనకి ఏది కావాలంటే అది ముందే ఆయన సిద్ధపరిచి ఉంచాడు మన కోసం. ఆమె చెప్ప అదేనండి దేవుడు అంటే. నువ్వు అడిగి నీ చిన్నది అడుగుతావా, అత్యధికమైన మేలు. చెప్పండి, అత్యధికమైన మేలులో అత్యధికమైన ఆశీర్వాదము, అత్యధికమైన దీవెన ఆయన ఇచ్చే దేవుడు నీకు. నువ్వు అడిగి చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాం ప్రభా, చిన్న షాప్ చాలు ప్రభా అని అడిగి ఉండొచ్చు. కానీ ఎంత మంచి షాప్ ఇచ్చాడు, ఎంత మంచి అద్భుతం చేశాడు. అదే కాదు ఇంకోటి ఇస్తా నీకు. ఆమె ఇచ్చారా లేదా? అంతే. దేవుడి కార్యాలు కంటికి కనపడవు, చెవులు కనపడవు, హృదయానికి. హల్లెలూయా. దేవుడి కార్యాలు అలా ఉంటాయి. మరి చేస్తే నువ్వు నమ్మకం కలిగి ఉంటే అత్యధికమైన మేలులో. చెప్పండి, అత్యధికమైన మేలులో అత్యధికమైన మేలు చేస్తాడు ఆయన. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలులతో నింపే దేవుడు నీకు. గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు జరిగించే దేవుడు. ఎలాంటి దేవుడు అంటే మన కలిగిన దేవుడు ఆషామాష దేవుడు
కాదు. ఆషమాస దేవుడు కాదే ఓ చెల్లి, నువ్వు అడిగిందల్లా ఇచ్చే దేవుడే నా చెల్లి. మంచి మనసున మంచి చెల్లెల, మంచి మనసున మంచి చెల్లెల, మనసు మార్చుకోవే యేసయ్యను నమ్ముకోవే, నీ మనసు మార్చుకోవే యేసయ్యను నమ్ముకోవే అని మంచి పాఠం చూసారా? అడిగిందల్లా ఇచ్చే దేవుడు. అడిగిందల్లా చిన్నది అడుగుతున్నా మనం అంటాం, చాలా చిన్న గిఫ్ట్ ఇవ్వాలి, చిన్నది మనం అడుగుతున్నాం. కనీసం ఒక 20-30 మందినైనా లేదు నీకు 20-30 మంది 100 మంది నేను 100 మంది నేనేస్తా. కార్యాలు అలా ఉంటాయండి. అంత అద్భుతాలు చేసే దేవుడు మనతో ఉన్న దేవుడు. ఆమె మన దేవుడు ఎలాంటి అద్భుతమైన దేవుడు. మన దేవుడు ఎలాంటి అద్భుతకరుడు. ఆమె కాబట్టి నువ్వు అడిగింది చిన్నదే అవ్వచ్చు. నమ్ము. ఈరోజు ఈ వాక్యం నువ్వు నమ్మినట్లయితే ఆల్రెడీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు చిన్నది అడిగావు, నీ గొప్పది ఇవ్వబోతున్నావు. నువ్వు అడిగింది చిన్నదే, నేను గొప్పది ఇవ్వబోతున్నా. నువ్వు అడిగింది చిన్నదే, గొప్పది పొందుకోబోతున్నావు. ఆమె హల్లెలూయా. దేవుడి మాటలు దీవించుకోండి. దేవుడి మాటలు ఆశీర్వదించుకోండి. దేవుడి మాట మీ హృదయంలో పడి ఫలింప చేయునుగాక. ఆమె. కళ్ళు మూసుకుందాం, ఒకసారి ప్రార్థన చేసుకోండి.